రమ్య, అరవింద్లకి కొత్తగా పెళ్లైంది. పెళ్లైన రమ్య, అరవింద్ జంటకి పల్లె ఇంట్లో కొత్త జీవితం మొదలైంది. పెళ్లై వారం కూడా పూర్తికాకముందే వారి మధ్య చిన్న చిన్న ప్రేమతో కూడిన చిలిపి తగాదాలు, పెద్ద పెద్ద నవ్వులు మొదలయ్యాయి. ప్రభాతపు క్షణాలు. సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు. రమ్య వంటింట్లో మొదటిసారి భర్త కోసం దోసెలు చేస్తుంది. రమ్య చేతిలో కొద్దిగా దోస కాలిపోతుంది. అప్పుడు వెనుకనుండి వచ్చి అరవింద్ నెమ్మదిగా చెబుతాడు. ఏదో వంటకాలతో నన్ను జయించాలనుకుంటున్నావా? నాకు ఇలాగే నువ్వు దగ్గరగా ఉంటే చాలు అంటూ ఆమె నడుంపై మెల్లిగా చెయ్యి వేస్తూ వెనుకనుండి కౌగిలిచుకుంటాడు. రమ్య ఒక్కసారిగా గబాలుగా వణికిపోతూ, ఇలాగే చేస్తుంటే వంట ఎలా అవుతుంది అని అల్లరి చేస్తుంది. అరవింద్ మెల్లిగా చెబుతాడు. వంట రుచి తక్కువైనా పర్లేదు, నీ ప్రేమ రుచి ఉంటే నాకు చాలు అని మత్తుగా అంటాడు. మధ్యాహ్నం తోటలో. ఇంటికొచ్చిన బంధువులు అందరూ భోజనం చేసి వెళ్ళాక, రమ్య ఒంటరిగా తోటలో పూలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అక్కడికి మామిడి చెట్టు నీడలో నుండి అరవింద్ వచ్చి, ఆమె వెనుక నుంచి చీర అంచు పట్టేస్తాడు. ఏం చేస్తున్నావ్ అని రమ్య గుసగుసలాడుతుంది. నీ దగ్గర నుంచి పూల వాసన వస్తుంటే, నాకు ఈ పూలతోట అవసరమా అని అల్లరిగా చెబుతాడు. రమ్య నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ ఇలా మాయ మాటలతోనే వశం చేసుకుంటావు అని అంటుంది. అరవింద్ ఆమె చెవికి దగ్గరగా వాలి, మాయ మాటలతో కాదు, మాయచూపుతో అని చెబుతాడు. ఆ మాట విన్న వెంటనే రమ్య ముఖం ఎర్రబడి పక్కకు తిరిగిపోతుంది. సాయంత్రపు రొమాన్స్. సాయంత్రం మేడ మీద కూర్చుని నక్షత్రాలను లెక్కపెడుతుంటారు. రమ్య తలను అరవింద్ భుజంపై పెట్టి, ఇంత సంతోషం నాకెప్పుడూ రాలేదు, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంటుంది. అరవింద్ ఆమె కళ్లలోకి చూస్తూ, నేను నీకు భర్తనే కాదు, నీ కల, నీ కలలలోని స్నేహితుడిని కూడా అవుతాను అని చెప్పి ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు. ఆ ముద్దు రమ్య హృదయంలో పువ్వులు పూయించినట్టవుతుంది. మధురమైన రాత్రి. ఇంట్లో అందరూ నిద్రపోయాక, గదిలో రమ్య జుట్టు విప్పుకుని అద్దం ముందు కూర్చుంటుంది. వెనుక నుంచి అరవింద్ వచ్చి జుట్టులో చేతులు వేసి నెమ్మదిగా గుచ్చుకుంటాడు. అంత అందంగా ఉండి నన్ను ఇలాగే కుదిపేస్తుంటే, నేను నిద్రపోవగలనా అని అంటాడు. రమ్య సిగ్గుతో తలను వంచి, చిలిపిగా, అరవింద్, నువ్వు చాలా తేడా అని చెబుతుంది. అరవింద్ ఆమె చెయ్యి పట్టుకుని, తేడా అయితే నీదే, ఎందుకంటే నువ్వు నా గుండెనే దొంగిలించేశావు అని చెప్పేస్తాడు. ఆ రాత్రి చంద్రకాంతి వారి గదిలో తేలికగా జారిపడి, ఇద్దరి ప్రేమకు సాక్షిగా నిలుస్తుంది. ఇలా చిన్న చిన్న తగాదాలు, మధురమైన మాటలు, నవ్వులు, ముద్దులతో కొత్త జంట జీవితం మొదలవుతుంది. ప్రతిరోజు కొత్త కవిత, ప్రతి రాత్రి కొత్త కలగా మారిపోతుంది. ప్రేమ, నవ్వులు, మమకారం, ఈ మూడు మిశ్రమమే వారి జీవిత రహస్యం.